సమరయ స్త్రీకి ఒక సాక్ష్యం ఉంది. ఏముంది? నేను చేసినవని నాతో చెప్పినవని నేను చూశాను, రండి మీరు కూడా చూడండి అందుకు ఒక సాక్ష్యం ఉంది. దేవుడు నా జీవితంలో కూడా ఒక సాక్ష్యాన్ని ఉంచారు. దేవుని బిడ్డల దైవ సేవకుల కుటుంబంలో పుట్టినప్పటికీ 5 ఆడపిల్లలు, ఒక కుమారుడు, 6 సంతానం. అందరికంటే చిన్నదాన్ని నేను. అయితే చిన్నప్పటి నుంచి ప్రేమగానే పెంచబడుతున్నాను. కానీ నేను పుట్టక ముందంట మా మమ్మీ ఇంకా చాలే పిల్లలు అనుకొని ఆపరేషన్కి భయపడి తనకు తెలియక ఎన్నో ప్రయత్నాలు చేసిందట. తినకూడని పండ్లు తిన్నదట, కడుపు పోవాలని టాబ్లెట్స్ తీసుకుందట, ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ దేవుని కృప, ఆయన కన్నులు నా మీద ఉన్నాం. నేను పుట్టక ముందే నన్ను ఎందుకున్న దేవుడు. హల్లెలూయా. మనం ఎవ్వరము పుట్టక ముందే దేవుడు మన కళ్ళు చూసాయి. దేవుడి కళ్ళు మనల్ని చూసి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మనుషుల ప్రయత్నాలుగా మనం ఎన్నో చేస్తాం, ఎంతో మనం ప్రయత్నాలు చేస్తాం. కానీ దేవుడు కనుక వారిని ఏర్పరచుకుంటే దేవుడు వారిని విడిచిపెట్టాడు. అయితే నేను పుట్టడం కూడా ఎంతో ఆశ్చర్యం. భయంకరమైన ఇబ్బందుల్లో మరి నేను పుట్టడం జరిగింది. ఇంట్లోనే నేను పుట్టానట. మా అమ్మ చాలాసార్లు ఆ సాక్ష్యాన్ని పంచుకుంటుంది. ఆపరేషన్కి డాక్టర్ 20,000 అడిగాడట. మా నాన్న జేబులో 2 రూపాయలు కూడా లేవట. ఏం చేయాలి ప్రభువా, నొప్పులతో బాధపడుతుంది, ఎవ్వరూ లేరు. అటువంటి సమయంలో తాడువాయిలో ఆ ఇల్లు ఇప్పటికి ఉంటుంది. పెంకుటిల్లు ఉంటుంది, బావి ఉంటుంది, ఎప్పుడైనా పోతా ఉంటే కనపడుతుంది. దాని బావి పక్కన నిల్చొని రోడ్డు మీద ఎవరు చూస్తున్నారు చూడండి, ఏమి చూడకుండా 2 చేతులు పైకెత్తి అక్కడే ఎలుగెత్తి ఏడుస్తూ మొరపెట్టుకుంటున్నాడట. ఏడవడంలో ఆపరేషన్ పోయింది కదా, 2 నిమిషాలు నేను పుట్టినానట. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆపరేషన్ లేకుండా దేవుడు నాకు జన్మనిచ్చాడు. జన్మించడం అనేది చాలా గొప్ప విషయం అండి, చాలా గొప్ప విషయం. ఎన్నో ఆటంకాలు మనం పుట్టకుండా ఉండడానికి, కానీ దేవుని గొప్ప ప్రణాళిక మనల్ని భూమి మీదకి పంపిస్తుంది. అయితే ఆ విధంగా ఎదుగుతున్నటువంటి నా జీవితంలో దైవ సేవకుల మంచి ఆత్మీయ దైవ సేవకులు, మంచి తల్లిదండ్రి, ప్రార్థన లేకపోతే మాకు చాలా దెబ్బలు పడేవి. అన్నీ బాగున్నాయి, చిన్నప్పటి నుంచి ఆత్మీయంగా ఎదుగుతున్నాను. కానీ ఒక సమయం వచ్చింది, స్నేహితులతో సహవాసం చేసే సమయం. నేను ఇంటిని వదిలి కామారెడ్డికి వెళ్ళాను డిగ్రీ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంకా చాలా మంది రెడ్డిలు, చాలా మంది స్నేహితులు అయ్యారు. అలా స్నేహితులతో కలిసి విపరీతమైన సమయాన్ని గడిపేదాన్ని. ప్రార్థన తగ్గిపోయింది, బైబిల్ వాక్యం చదవడం తగ్గిపోయింది, దేవునితో సహవాసం తగ్గిపోయింది. చర్చ్కి వెళ్ళాలంటే విసుగొచ్చేది, ప్రార్థనలో కూర్చోవాలంటే విసుగొచ్చేది. అబ్బా ఎప్పుడు ప్రార్థన అంటారా అనేటువంటి విసుగు ఒక సందర్భంలో అంతగా లోకానికి దగ్గర అయిపోయాను, అంతగా దేవునికి దూరం అయిపోయాను. మనం పాపానికి ఎంత దగ్గర అవుతామో దేవునికి అంత దూరం అవుతాము. 2 మార్గాలు, అటు దగ్గర అయితే ఇటు దూరం అవుతాం, ఇటు దగ్గర అయితే అటు దూరం అవుతాం. అయితే లోకానికి దగ్గర అయిపోయాను, చాలా సన్నిహితం అయిపోయాను. నా జీవితంలో నేను ఎప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళలేదు, కానీ తెలియకుండా నా స్నేహితులతో ఒకసారి వెళ్ళాను. నేను ఆ విధంగా లోకంలో పడి చెడి తిరుగుతున్నాను. నేను ఎక్కువ సమయం వాళ్ళతో గడిపేదాన్ని. అనవసరమైన మాటలు, ఎప్పుడు చూడు ఫోన్లో ఉండేదాన్ని, చాటింగ్ చేస్తూ ఉండేదాన్ని. మా అత్తమ్మ వాళ్ళు అనేది ఏం మాట్లాడతావు అంతగానో, ఫ్రెండ్స్ అనేదాన్ని. ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, ఆ టూర్కి వెళ్ళడం, ఈ టూర్కి వెళ్ళడం, చాలా లోకాన్ని ప్రేమించడం మొదలుపెట్టాను నేను. దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేశాడు అవన్నీ మర్చిపోయాను. లోకానికి దగ్గర అవడం మొదలుపెట్టాను. ఒకనొక సందర్భంలో దేవుని వాక్యం నన్ను దర్శించింది. అప్పుడు తిరిగి మళ్ళీ దేవునికి దగ్గర అయ్యాను. ఇలా ఎన్నో అవుట్ జరుగుతుంది నా లైఫ్లో. పడిపోతున్నాను, మళ్ళీ వాక్యంను బట్టి దగ్గర అవుతున్నాను, పడిపోతున్నాను, వాక్యంను బట్టి దగ్గర అవుతున్నాను. దేవునిలో సహవాసంలో ఉంటున్నాను, కానీ దేవుని నిజమైన ప్రేమను నేను ఎప్పుడు గ్రహించలేదు. దేవుని నిజమైన ప్రేమ, దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది నేను గ్రహించలేదు. అయితే ఒకనొక సందర్భంలో నా జీవితంలో ఒక విషయం చోటు చేసుకుంది, ఒక సన్నివేశం చోటు చేసుకుంది. అది దేవుని మహిమ కోసమే నా జీవితంలోకి వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ఆ సందర్భం ద్వారా నేను ఏమైపోయానంటే, ఈ లోక
అందరూ ఉన్నారు నా చుట్టూ, కానీ ఎవ్వరు లేనటువంటి ఒంటరితనాన్ని నేను అనుభవిస్తున్నాను. నేను ఎవ్వరికి అవసరం లేదు, నాకు ఎవరు చూసుకునే ప్రేమించేవారు లేరు. అమ్మ నాన్న నన్ను ఎంతగానో ఓదారుస్తున్నారు, ఎంతగానో బలపరుస్తున్నారు. కానీ ఆ సందర్భంలో నేను ఎంతగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయానంటే, ఎంతగా దిగజారిపోయానంటే, అసలు ఇంకెవరి కోసం నేను బ్రతకాలి, నేను ఎందుకు ఈ లోకంలో ఉన్నాను అని ఆలోచన, భయంకరమైన తలంపుల మధ్య ఒకరోజు కూర్చొని, ప్రభువా నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను ఎందుకు ఈ భూమికి పంపించావు, ఆనాడే ఆ ప్రయత్నంలో చంపేస్తుంటే అయిపోయేది కదా, ఈ భూమికి నేను రాకపోయింటే బాగుండేది కదా, అనవసరమైన భారం ఈ భూమికి నీ మనుషులకు నేను లేకపోయి ఉంటే ఇంకా బాగుండేది కదా. ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో తలంపులు వస్తాయి, నా బ్రతుకు వ్యర్థం అనిపిస్తా ఉంది, నా లైఫ్ వేస్ట్ అనిపిస్తా ఉంది. అలా ఏడుస్తున్నాను, ఏడ్చి నా కళ్ళు నీళ్ళు కూడా అయిపోయాయి. నన్ను నేను ఓదార్చుకోలేకపోతున్నాను, వెక్కి ఏడుస్తున్నాను. ఆ ప్రాంతంలో దేవుడు నాకు దర్శనాన్ని చూపించాడు. సిలువ ఉంది, ఆ సిలువ మీద నుండి ప్రభు నా దగ్గరకు వస్తున్నాడు, నేను చూస్తున్నాను. ఆ సిలువ మీద నుండి దిగి నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చొని, నిన్నెవరు ప్రేమించకపోవచ్చు, నిన్ను ప్రేమించే వారెవరు లేకపోవచ్చు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు నాకు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమించడానికి ఎవరు ఏమో త్యాగం చేయలేకపోవచ్చు, నీ కోసం ఎవ్వరు ఏది చేయలేకపోవచ్చు, కానీ నేను నిన్ను ప్రేమించాలంటే చనిపోవాల్సి వచ్చింది, నీ దగ్గరికి రావాలంటే సిలువ ఎక్కాల్సి వచ్చింది, నా ప్రాణం పెట్టాల్సి వచ్చింది. నా ప్రాణం పెట్టడానికైనా నేను వెనకాడలేదు, కానీ నిన్ను ప్రేమించడానికి, నీ దగ్గరికి రావడానికి ఇదిగో నా ప్రాణము పెట్టి మరీ నీ దగ్గరికి వచ్చాను. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు నాకు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపించింది, నిజమే కదా, ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ స్వార్థ ప్రేమలు. ఏ ప్రేమను చూసుకున్నా స్వార్థం ఉంటుంది, కొంచెమైన స్వార్థం ఉంటుంది. తల్లి ప్రేమలో కూడా స్వార్థం ఉంటుంది, తండ్రి ప్రేమలో కూడా స్వార్థమే ఉంటుంది, పిల్లల ప్రేమలో కూడా స్వార్థమే ఉంటుంది, అక్క చెల్లెల ప్రేమలో కూడా స్వార్థమే ఉంటుంది. ఈ లోకంలో చాలా మంది ప్రేమ అని చెప్పుకొని బ్రతుకుతున్నారు, ఆ ప్రేమల్లో కూడా స్వార్థమే ఉంటుంది. వాళ్ళకి ఏమి దొరకకపోతే వాళ్ళు ప్రేమించలేరండి. ఒకరి నుంచి ఒకరికి ఏం ఉపయోగం లేకపోతే ఎవరు ప్రేమించరు ఈ లోకంలో. దేవుడు అన్నాడు, నీవు నన్ను ప్రేమించక ముందే, నువ్వు నన్ను విడిచి ఎన్నోసార్లు నన్ను దూరం తొలగిపోయినప్పుడు, నన్ను విడిచి నువ్వు ఎన్నోసార్లు తప్పుడు పనులు చేసినప్పుడు, నువ్వు పాపపు జీవితంలో ఉన్నప్పుడు అయినా నేను నిన్ను ప్రేమించాను. నా కళ్ళ ముందే నువ్వు ఎన్నోసార్లు సినిమాలకు వెళ్ళావు, నా కళ్ళ ముందే ఎన్నోసార్లు నువ్వు తప్పు చేశావు, నా కళ్ళ ముందే నువ్వు ఎన్నోసార్లు చెడుగా తలంచావు. వాటన్నిటిని నేను చూస్తున్నాను, ఎంతో బాధపడుతున్నాను, అయినా నిన్ను ప్రేమించాను. నీకు ఏ ప్రేమ కావాలి? ఈ లోక ప్రేమ కావాలి, నా ప్రేమ కావాలి అని అన్నప్పుడు, ప్రభువా ఇంతకంటే నాకు ఇంకే ప్రేమ అక్కర్లేదు, నీవుంటే నాకు చాలని దేవునికి నా జీవితాన్ని అప్పగించాను. ఆ మరుసటి రోజు నుండి దేవుడు నాకు అన్నిటిని తుడిచాడు. నాలో ఉన్నటువంటి ఆ డిప్రెషన్ ఆలోచనలు, నాలో ఉన్నటువంటి ఆ వ్యర్థమైన ఆలోచనలు, నాలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకమైన ఆలోచనలు ఒకటిగా దేవుడు దూరం చేస్తూ నా హృదయంలో పట్టలేని ఆనందాన్ని, ఒక నూతనమైన జీవితాన్ని, ఒక నూతన ధైర్యాన్ని దేవుడు నా జీవితంలో పెట్టినాడు. అదేవిధంగా అలా కొనసాగుతున్నాను. ఇంకా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనేది నేను గ్రహించాను, కానీ నా తప్పులు నేను ఒప్పుకోలేదు. నా చిన్ననాటి నుండి చేసిన నా తప్పులు నేను ఒప్పుకోలేదు, నా పాపాలు నేను ఒప్పుకోలేదు. ఒకరోజు ఇలాగే ఎవరు లేరు, ప్రార్థన చేసుకోవాలనిపించింది, కాలేజ్కి వెళ్ళలేదు, నేను ప్రార్థన చేసుకోవాలనిపించి కూర్చున్నాను, ప్రార్థనకి ఒంటరిగా ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, ఏదో ఒక వాక్యాన్ని విన్నాను నేను అప్పుడే. ఆ వాక్యంను బట్టి నిజమే కదా, నా జీవితంలో నేనేం సాధించాను, నా బ్రతుకులో అంటే ఏముంది నాకు చెప్పుకోవడానికి అని ప్రభు దగ్గర కూర్చున్నప్పుడు
దౌర్భాగ్యురాల్ని, నేను ఒక వేస్ట్, నేను ఎవరికి ఉపయోగం లేని దాన్ని అనేటువంటి అవమానపు ఆ చీకటిలో నేను కూర్చొని బాగా ఏడుస్తున్నాను. నేను ఎవరికి నా మొహం చూపించుకోను. నేనేం సాధించాలని, నేను ఎందుకు చూపించుకోవాలి నా ముఖాన్ని అని ఆ విధంగా కూర్చున్నానట. ఒక వెలుగు నాకు దగ్గరగా వస్తుంది. ఒక వెలుగు నాకు దగ్గరగా వస్తే నాకు అర్థమైంది, వెలుగంటే దేవుడే, దేవుడే నాకు దగ్గరగా వస్తున్నాడు అనేది అర్థమైంది. కానీ నేను ముఖాన్ని చూపించట్లేదు. ప్రభువా, నీకైనా నేను చూపించలేదు. నేను పాపిని ప్రభువా. నా చిన్ననాటి నుండి నేను ఎన్ని తప్పులు చేశానో, నేను ఎన్ని దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించానో అన్ని గుర్తుకొస్తున్నాయి. ప్రభువా, నేను నిన్ను చూడలేను, నేను నిన్ను చూడలేను, నేను ఒక వేస్ట్ ఫెలోని, నేను ఎన్నో తప్పులు చేశాను ప్రభువా, నేను నీ ముఖాన్ని చూడలేనని అలాగే కూర్చుండిపోయాను నేను. అయితే దేవుడు నా దగ్గరికి వచ్చి నాకు ఏం చెప్పట్లేదు, ఏం మాట్లాడట్లేదు, వచ్చి నా మీద ఒక బట్ట లాంటిది కప్పాడు. బట్ట లాంటిది కప్పి, ఏంటిది ఏమో కప్పుతున్నాడు దేవుడు అని నేను చూసుకున్నాను. నేను చూసుకునేసరికి దాని మీద అన్ని రక్తపు గాయాలు ఉన్నాయి. ఏంటిది ఇలా ఉంది అనుకున్నాను. రక్తపు గాయాలు ఉన్నాయి, ఏంటిది ఇలా ఉందని చూసుకునేసరికి దేవుడు అంటున్నాడు, ఇది నా శరీరం, ఇది నా శరీరం. నువ్వు చేసిన తప్పులకు, నీ అవమానాలకు, నువ్వు పొందినటువంటి ఏదైతే నువ్వు వేదన చెందుతున్నావో, నీ తప్పులు, నీ దోషాలు, నీ శాపాలు, నీ పాపాలు, నీ అవమానాలు, ప్రతి దాని కోసము, నీ కోసము నేను దెబ్బలు తిన్నాను, నీ కోసం నేను గాయపరచబడ్డాను, నీ కోసం నేను మరణం చెందాను, నీ కోసం నేను చనిపోయి ఇదిగో ఈ చర్మాన్ని, ఈ యొక్క శరీరాన్ని నీకు నేను కప్పుతున్నానని దేవుడు వచ్చి నాకు దాన్ని కప్పుతున్నాడు. దానికి ఇంకా రక్తం కారుతా ఉంది, దానిలో ఇంకా గాయాలు పచ్చిగా ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, ఇప్పటి నుండి నీ తప్పులు కనబడవు జనాలకి, ఇప్పటి నుండి నీ అవమానం కనబడదు జనాలకి, ఇప్పటి నుండి నీ నిందలు కనబడవు జనాలకి, ఇప్పటి నుండి నువ్వు చేసినటువంటి పాపాలు కనబడవు జనాలకి. దానికి ప్రతిగా నేను పొందిన గాయాలు వారికి కనబడతాయి. ఎవరు నిన్ను వేలెత్తి చూపించలేరు, ఎవరు నిన్ను ప్రశ్నించలేరు, ఎవరు నీకు ఎదురు నిలబడలేరని దేవుడు నాకు దాన్ని కప్పాడు. కప్పి ఇప్పుడు నిల్చో అని చెప్తున్నాను. నేను నిలబడను ప్రభువా, నేను నిలబడను, నేను అవమానంతో ఉన్నాను, నేను నిలబడను ప్రభువా, నేను నిలబడలేను తండ్రి అని. శరీరం అంతా నా బొటన వేలు వరకు, నా చేతి వేళ్ళకంతటికి పాకిపోయింది ఇలాగా. హల్లెలూయా, హల్లెలూయా. నా చేతితో చేసిన పాపాలకు ఆయన శరీరం కప్పబడింది, నా కాళ్ళతో చేసిన పాపాలకు ఆయన శరీరం కప్పబడింది. సమస్త శరీరానికి ఆయన శరీరాన్ని అద్ది కప్పి నన్ను నిలబెట్టి ఇప్పుడు నువ్వు ఆనందంతో ఉందని దేవుడు నాకు ఎన్నడూ లేని ఆనందాన్ని, ఎన్నడూ లేని సంతోషాన్ని నా హృదయంలో ఉంచి తన బలమైన ఆత్మ చేత నన్ను నింపినాడు. ఒకసారి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నేను పొందుకున్న ఆనందం అండి నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. నా నవ్వును నేను ఆపుకోలేకపోతున్నాను, నా ఆనందాన్ని నేను ఆపుకోలేకపోతున్నాను. కడుపు లోపల నుండి నాకు సంతోషం వస్తా ఉంది. నా వేదనంతా తొలగిపోయిందని, నా బాధంతా తొలగిపోయిందని, నా పాపాలన్నీ తొలగిపోయాయని, నా నిందలన్నీ తొలగిపోయాయని పట్టలేని ఆనందపు ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడు. నేను నిలబడలేకపోతున్నాను, ఆయన సన్నిధిలో నాట్యము చేస్తున్నాను, ఆయనను స్తుతిస్తున్నాను. నాకు ఆ భాష అర్థం కావట్లేదు, ఏవో భాషలు మాట్లాడుతూ ఉన్నాను, నా నోరు నా అదుపులో లేదు, నాకు తలంపు వస్తా ఉంది. విన్నవారు బయట ఎవరైనా వింటే నన్ను పిచ్చాడనుకుంటారేమో ప్రభువా, నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియదట, అవేమి పట్టించుకోక అంటున్నాడు దేవుడు. ఆయన నూతన ఆనందాన్ని నాలో నింపి, నూతన సంతోషాన్ని నాలో నింపి, ఎంతమంది అయితే నిన్ను అవమానించారో, ఎంతమంది అయితే నిన్ను తృణీకరించారో, ఎంతమంది అయితే నిన్ను నిందలు వేశారో, వారందరి ముందు నేను నిన్ను ఘనముగా హెచ్చిస్తానని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
గేట్ తెరవబడింది. అందులో అనేకులు వెళ్తున్నారు. వారందరి పైన దేవుని గాయాలతో కూడిన శరీరం కనబడతా ఉంది. వారందరి పైన ఆయన శరీరం కప్పబడింది. అందులో నేను కూడా వెళ్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన పరలోకాన్ని నాకు శాంక్షన్ చేసి ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు పరలోకంలో స్థానం ఇచ్చినాడని ఆ రోజు దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించాడు. అంతకంటే భాగ్యం ఇంకేం కావాలి? ఈ లోకంలో మన పిల్లలకు మనం ఆస్తులు ఇస్తామేమో, చదువులు ఇస్తామేమో, భూములు పోరాడిస్తామేమో, రక్షణ ఇవ్వలేదనుకో, నువ్వు ఎన్ని ఇచ్చినా వ్యర్థమే. పరలోక రాజ్యానికి ఆయనకి నడిపించలేదనుకో, మనం ఎన్ని చేసినా. దేవుడు ప్రణాళికగా తన రక్షణలోనికి నడిపించుకొని నన్ను తనకు బదులుగా, నా బదులుగా తాను కనబడి, నా బదులుగా తాను గాయాలు పడి నన్ను తప్పించి, నన్ను రక్షించి, ఆయన హింసపడి నన్ను ప్రేమించి తన ఆనందాన్ని నాకు ఇచ్చి ఆయన రక్షణను నాకు ఇచ్చాడు. హల్లెలూయా. అది మొదలు నేనెన్నడూ డిప్రెషన్ కలగలేదు. అది మొదలు దేవుడు నా దగ్గరికి జనాలను పంపిస్తా ఉన్నాడు. వారిని బలపరచడానికి, వారిని ధైర్యపరచడానికి, తన నిండైన ఆత్మచేత నింపి బహుబలంగా వాడుకుంటున్నాడు. తను ఎలా వాడుకుంటున్నాడో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అనుదినము దేవునితో సహవాసం చేసే ఇచ్చాడు. అనుదినము దేవునితో మాట్లాడే సహవాసం ఇచ్చాడు. నేను ఒక్కసారి ప్రార్థనలో కూర్చుంటే 10 నిమిషాలు దాటితే అబ్బా ఇంకెంతసేపు అండి ప్రార్థన అనేటువంటి విసుక్కునే నన్ను 4 గంటలైనా 2 నిమిషాలాగా కనబడేటువంటి ఆధ్యాత్మికతలోనికి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులకి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయనతో సమయం గడపడం మనం నేర్చుకుంటే, ఆయన మనతో మాట్లాడటం కనుక మన జీవితాల్లోకి, మన అనుభవాల్లోకి వస్తే ఈ లోక సమయం మనకు అర్థం కాదు. ఈ లోక సమయం మనకు వేస్ట్ అండి. ఇంతసేపు అనేది మనకు గుర్తుకు రాదు. ఎంత సమాధానం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో. ఈ లోకం ఇవ్వలేని ఆనందాన్ని ఆ ప్రభువు, ఆ తండ్రి ఆయన మనకు ఇస్తాడు. చాలా మంది ఈ లోకపు సంతోషాల కోసం పరిగెడతా ఉన్నాం. నేను పరిగెడతాను, అది నన్ను విడిచిపెట్టింది. కానీ దేవుడు అందరూ విడిచిపెట్టి నేనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు బిడ్డలు ఇక్కడ ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మీరు దేవునితో ఏ విధమైన సహవాసాన్ని కలిగి ఉన్నారో నాకు తెలియదు. మీరు ఈ లోకాన్ని నమ్ముకుంటున్నారేమో, లోక స్నేహాన్ని నమ్ముకుంటున్నారేమో, లోక సంతోషాన్ని నమ్ముకుంటున్నారేమో. ఇది కొద్ది కాలమే, కొద్ది క్షణమే. ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా అది ఒంటరిని చేస్తుంది. తప్పకుండా ఒంటరిని చేస్తుంది. ఎవరు ఒంటరి చేసినా ఆయన మనల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరికి రండి. ఆయన నీకు ఈ లోకం ఇవ్వలేని సంతోషాన్ని ఇస్తాడు. ఈ లోకం ఇవ్వలేని ఆనందాన్ని ఇస్తాడు. ఈ లోకం పంచుకోలేనటువంటి ప్రేమను పంచుకుంటాడు. అది ఎంత ప్రేమ, ఎంతగా ప్రేమిస్తున్నాడు. నువ్వు చేసే వ్యర్థమైన పనులు, దుష్ట పనులు, నువ్వు చేసే ఆ యొక్క గలీజ్ పనులన్నీ ఆయన చూస్తున్నాడు. ఏడుస్తున్నాడు.
ఆశీర్వాదాన్ని నీకు తీసుకొస్తాడో లేదో, నీకు సమాధానాన్ని, ధైర్యాన్ని మాత్రము 100% ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.